నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. పరమాత్ముణ్ణి ఏ విధంగా మనం హృదయంలో నిలుపుకోవాలి, పరమాత్మ మీద ప్రీతిని ఏ విధంగా పెంచుకోవాలి, ఐహిక బంధాలన్నింటినీ విడిచిపెట్టి స్వామినే చేరుకోవాలంటే మార్గం ఏమిటి అనేటువంటి ప్రశ్నకి సమాధానం జరుగుతూ ఉన్నది. ఇది నారద మహర్షి వసుదేవునకు చెబుతున్నటువంటి విషయం. ఎవరెవరి మధ్య జరిగిన సంవాదము అంటే విదేహరాజైనటువంటి నిమిచక్రవర్తి, అదేవిధంగా వృషభదేవుని యొక్క పుత్రులైనటువంటి 9 మందికి మధ్య జరుగుతున్న సంవాద రూపమైన విషయాన్ని నారద మహర్షి వసుదేవుల వారికి చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రధానమైన విషయం ఏంటంటే భగవంతుణ్ణి పొందటం ఎలా, భగవంతుణ్ణి సాధించటం ఎలా ఆయనకి ఇష్టమవుతాం మనం అనేదే లోపల ఉన్నటువంటి ప్రధానమైన ఆ ఆర్ద్రతతో కూడినటువంటి ఆలోచన, అత్యుత్తమమైనటువంటి ఒక చక్కని విశ్లేషణ. దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకున్నట్లయితే మనకు కూడా ఒక మధుర పదార్థం మీద రుచి ఎలా పెరుగుతుందో భగవంతుని మీద అంత ప్రేమ పెరుగుతుంది. అలాంటి ప్రశ్నకి సమాధానమే జరుగుతూ ఉన్నది. వృషభపుత్రులు 100 మందిలో 9 మంది మునివృత్తిని అవలంబిస్తూ ఉన్నారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిలుడు, చమసుడు, కరభాజనుడు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు. వారిలో మొదటివారైన కవి అనే మహానుభావుడు ముని ఈ విదేహరాజు యొక్క సందేహాన్ని తీరుస్తూ చెబుతూ ఉన్నారు. భగవంతుణ్ణి పొందడానికి అచంచలమైన భక్తి కావాలి. దానికి ఉపాయాలన్నీ పరమాత్ముడే ఇచ్చాడు. కీర్తనము, స్మరణము, శ్రవణము, ఇవి ఏమాత్రము ప్రమాదం లేని మార్గాలు. కళ్ళు మూసుకుని పరిగెత్తినా కూడా, లేకపోతే కళ్ళు లేని సందర్భంలో స్వతంత్రంగా పరిగెత్తినా కూడా ఆపద కలగకుండా మనం ఏర్పాటు చేసినట్లయితే అది ఎంత చక్కటి అవకాశమో. కళ్ళు లేకుండా గబగబా పరిగెడుతూ ఏ ఆపద లేకుండా లక్ష్యాన్ని చేరుకునే విధంగా సులువైనటువంటి మార్గం ఏర్పాటు చేస్తే అది ఎంత గొప్పదో. అదేవిధంగా భగవంతుణ్ణి పొందడానికి పరమాత్మ ఇచ్చినటువంటి ఈ శ్రవణము, కీర్తనము, స్మరణం అనేది కూడా అంతే గొప్పదైనది. దీంట్లో ఉన్న అర్థం ఏమిటంటే తపస్సులు చేసి అది భంగమయ్యి పరమాత్మను చేరుకోలేక ఇతరమైన విషయాల్లో పడిపోవటం, లేదా ఒక వ్రతాన్ని ఆరంభించి అది మధ్యలోనే చిన్నమైపోయి పరమాత్మని చేరుకోలేకపోవటం. ఆ పరమాత్మను చేరుకోవటానికి ఏదో పెద్ద ప్రయాసపడి గొప్ప గొప్ప సాధనలన్నీ చేసి శరీరాన్ని కృషింపజేయాల్సినటువంటి అవసరం లేదు. ఎంతో తేలికైన సుకరమైన మార్గం పరమాత్ముడు మనకు అందించాడు అన్న విషయాన్నే ఆ కవి అని ఆయన చెబుతున్నారు. ఇది మనందరి కోసం తెలుసుకోదగినటువంటి విషయం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావాత్ కరోతి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేత్ తత్. ఒకే ఒక చక్కని ఉపాయం. ఈ దేహాన్ని పొందినందుకు ఆ కర్మని ఏదో ఆచరిస్తూనే ఉంటాం, తప్పదు కదా. కానీ ఈ దేహంతో కానీ, వాక్కుతో కానీ, మనస్సుతో కానీ, ఇంద్రియములతో కానీ, బుద్ధితో కానీ, చిత్తంతో కానీ, స్వభావం వల్ల కానీ ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అదంతా
శ్రీమన్నారాయణమూర్తికే నేను సమర్పిస్తున్నాను, సమర్పించాలి. అణువణువున ఈ దేహంతో చేసేటువంటి ప్రతి కర్మ కూడా పరమాత్మ ప్రీతి కోసం చేసేదే తప్ప వీటితో నాకు ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఈ జరుగుతున్నదంతా భగవత్ కైంకర్యమే అనే భావన అణువణువున దర్శించగలిగినటువంటి వాడే భాగవతోత్తముడు అని సారాంశంగా వర్ణించి చెబుతూ ఉన్నారు. ప్రతిదీ నారాయణునికే, శ్రీమన్నారాయణమూర్తికే నేను అర్పిస్తున్నాను అనే భావనతో ఉండాలి. భయం ద్వితీయాభినివేశ స్యాత్ ఈషాదపే తస్య విపర్యయో స్మృతి తన్మాయయాతో బుధ ఆభజేత్తం భక్త్యైకయేషం గురుదేవతాత్మ. ఆ పరమాత్మునికి సంబంధించినటువంటి శ్రద్ధ లేని వాళ్ళు, ఆయన నుంచి విడిపడిపోయి ఆయన మీద నమ్మకం లేకను లేదా విషయముల మీద ఉండే ఆసక్తి చేత భగవంతుణ్ణి వేరుగా ఈ దేహాదులన్నింటినీ ఈ సమస్తమైన జగత్తునకు భగవంతుని కన్నా భిన్నంగా దర్శిస్తూ, అలా దర్శించటానికి కూడా కారణం ఆ పరమాత్మ యొక్క మాయే. అంటే నిరంతర కీర్తన స్మరణాదుల యందు ఆసక్తి లేకుండా ఉన్నటువంటి వారు మాయలో పడిపోతారు. వాళ్ళకి దేహాభిమానం ఉంటుంది. అలాగే తన వాళ్ళు పరాయి వాళ్ళు, శత్రువులు మిత్రులు అనేటువంటి భేదం ఉంటుంది. అలాంటి భేదాలు ఉండడం వల్లనే భయం అనేది కలుగుతుంది. అంతా సమమే అనుకున్నప్పుడు, అంతటా పరమాత్మనే దర్శించగలిగినటువంటి వాళ్లకు, ద్వంద్వములు లేనటువంటి వాళ్లకు భయం ఉండే అవకాశమే లేదు. దేహాభిమానాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో ఆ క్షణమే వారికి ఏ విధమైనటువంటి తాపత్రయాలు కానీ, మానసికమైనటువంటి దుఃఖాలు కానీ, శారీరకమైనటువంటి భయాలు కానీ ఏ విధమైనవి ఉండవు. ఆ విధంగా దేహాభిమానాన్ని విడిచిపెట్టడానికి, అజ్ఞానాంధకారం నుంచి బయటపడడానికి చేయదగినటువంటి ప్రధానమైన కర్తవ్యం ఏమిటంటే ఒక సద్గురువుని ఎంచుకోవటం. ఒక సద్గురువుని ఎంచుకుని ఆ గురువు యొక్క పాదాలను ఆశ్రయించి అనన్యమైనటువంటి భక్తితో మోక్షము కలిగేదాకా ఆ పరమాత్మను స్మరించాలి. అలా చేసినట్లయితే భయాలేవి ఉండవు, ద్వంద్వములనేవి ఉండవు. ద్వితీయాభినివేశ, ద్వితీయాభినివేశ అంటే భేదభావం అనేటువంటిది రెండవది అనేది కనిపించదు, అంతా పరమాత్మమయంగా గోచరిస్తుంది. దానికోసం సద్గురువుని ఆశ్రయించి భగవత్తత్వాన్ని తెలుసుకుని ఆ మోక్షం కోసమే సాధన చెయ్యాలి అని చెబుతున్నారు. అవిద్యమానో అప్యవభాతి ద్వయోః ధ్యాతుర్ధియా స్వప్న మనోరథౌ యథ తత్కర్మ సంకల్ప వికల్పకం మనో బుధో నిరుంధ్యాత్ అభయం తతస్యాత్. రెండోది లేనప్పటికీ కూడా అంతా భిన్నంగానే గోచరిస్తూ ఉంటుంది. ఆ భిన్నంగా గోచరించినటువంటి దాన్ని చూచి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి స్థావర జంగమాత్మకమైన సమస్తమైన పదార్థాలు కూడా భగవత్ స్వరూపమే తప్ప వేరొకటి కాదు అని ఏకమైనటువంటి ఏకత్వంతో కూడిన ఆలోచన కన్నా భిన్నంగా ఈ బుద్ధిలో ఆలోచనలు పెరుగుతూనే ఉంటాయి. అజ్ఞానం ఉన్నప్పుడు అది దేని ద్వారా కలుగుతోంది? ఆ ధ్యానం చేసేటువంటి ఆ వ్యక్తి ద్వారా కలుగుతోంది. కాబట్టి ఆ కలిగేటువంటి భేదం ఏదైతే ఉందో దాన్ని క్రమంగా విడిచిపెట్టేటువంటి ప్రయత్నము చేస్తూ ఉండాలి. నిద్రించినప్పుడు స్వప్నంలో కనిపించినటువంటివన్నీ ఆ క్షణంలో నిద్రలో మైమరిచి ఉన్నప్పుడు నిజమనిపిస్తాయి. మేల్కొన్న తర్వాత ఆ కల్లో కనిపించినవన్నీ యథార్థంగా ఉంటాయా? ఆ స్వప్నం ఎలాగైతే అసత్యమై ఉన్నదో అలాగే ఈ జగత్తులో ఉన్నవన్నీ భగవంతుని కన్నా భిన్నంగా కనిపిస్తున్నాయి అనేది కూడా అసత్యమే. అంటే తత్వదృష్టితో ఇదంతా పరమాత్మమయమే తప్ప వేరొకటి కాదు అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనని పెంపొందించుకోవాలి అని చెబుతున్నారు. ఇటువంటి భావన గనక పెంపొందించుకుంటే శత్రుత్వం ఎందుకు ఉంటుంది? అంతా ఒకటిగానే గోచరిస్తుంది. కాబట్టి
ఆ భేదభావం నుంచి మనస్సుని క్రమంగా నిగ్రహించుకుని మన సొంతం చేసుకుని దాన్ని పరమాత్మకు అంకితం చెయ్యాలి. దానివల్లనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదిస్తాము, మన కోరిక నెరవేరుతుంది, పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. శృణ్వన్ సుభద్రాణి రథాంగపాణే జన్మాని కర్మాణి చ యాని లోకే గీతాని నామాని తదర్థకాని గాయన్ విలజ్జో విచరేద సంగః. ఏమి స్వామి, ఇదంతా వింటూ ఉంటే అర్థమైనట్లుగా ఉంటుంది కానీ అర్థం కాదు. అంతా ఒకటిగా చూడటం ఎవరి వల్ల అవుతుంది? ఇదంతా చెప్పుకోవటానికి బాగుంటుంది కానీ ఆచరణలోకి వస్తే ఎవరు మాత్రం చేయగలరు? ముఖ్యంగా ఈ కలియుగంలో దీన్ని సాధన ద్వారా సాధించటం అనేది సాధ్యమేనా? దీనికి మార్గం ఉందా అంటే ఉన్నది. ఎలా అంటే నిరంతరము శృణ్వన్, ఆ పరమాత్మ యొక్క దివ్యమైన గాథల్ని వింటూ, సుభద్రాణి మంగళప్రదములైనటువంటి చక్కని ఆ పరమాత్మ యొక్క చరిత్రలను, రథాంగపాణే సుదర్శన ఆయుధుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన చరిత్రల్ని వింటూ, జన్మాని కర్మాణి చయాని లోకే, ఈ లోకంలో ఆయన లీలగా అవతరించినటువంటి విశేషాలు, ఆయన చేసిన లీలా విశేషాలు శ్రవణం చేయటం, గీతాని నామాని తదర్థకాని, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి చక్కని గీతాలు పాడడం, ఆయన నామములను తలుచుకోవటం, పాడుతూ ఉండడం. ఎలాగంటే విలజ్జ, బిడియపడకుండా 10 మందిలో పరమాత్మను బిగ్గరగా చక్కగా ధ్యానించటం అనేటువంటిది 10 మంది ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి భావలేశం కూడా లేకుండా బిగ్గరగా లౌకికమైన విషయాలతో సంగం లేకుండా అంతా విడిచిపెట్టేసి ఆయన మీదే ధ్యాస ఉంచి ఆయన లీలల్ని స్మరిస్తూ గానం చేస్తూ బిడియం లేకుండా సిగ్గుపడకుండా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. వాళ్ళు క్రమంగా ఏది సాధించగలుగుతారంటే శత్రువు మిత్రుడు అనేటువంటి భేదాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి, శీతోష్ణములు అనే ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి. నెమ్మదిగా ప్రకృతిలో భిన్న భిన్నంగా కనిపించేటువంటి సమస్త స్థావర జంగమాత్మకమైన ఈ జీవరాశులన్నీ కూడా పరమాత్మమయంగా కనిపిస్తాయి. అలా కనిపించటానికి చేయవలసినటువంటి ప్రధానమైన ప్రముఖమైన కార్యమేమిటి కలియుగంలో ముఖ్యంగా అంటే ఆ పరమాత్మకు సంబంధించిన నామములను చక్కగా గానం చేయటం, ఆయన్ని స్మరించుకోవటం, ఆయన కథలని వినటం, పాడటం, ఇవన్నీ సిగ్గుపడకుండా చేస్తూ ఉన్నట్లయితే, వాటి యందే ధ్యాస పెట్టినట్లయితే అప్పుడు మనకు ఎదురుకుండా ఉన్నవాళ్ళు శత్రువుల, మిత్రుల, మనవాళ్ళ, పరాయి వాళ్ళ అనే భావన క్రమంగా తగ్గి అంతా భగవన్మయంగా గోచరించటం ప్రారంభమవుతుంది. ఏవం వ్రతస్వప్రియ నామకీర్త్య జాతానురాగో ధృతచిత్త ఉచ్చైః హసత్య సౌరోదితి రౌతి గాయతి ఉన్మాదవన్ నృత్యతి లోకబాహ్యః. ఈ విధమైన నియమం కలిగి బిడియం లేకుండా స్వామి యొక్క కీర్తన చేస్తూ అదే నియమంగా ధ్యానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు స్వప్రియ నామకీర్త్య, తమకెంతో ఇష్టుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు యొక్క దివ్యమైనటువంటి నామాన్ని కీర్తించడమే పని. జాతానురాగ, దాని యందు మాత్రమే అనురాగము, అభిలాష, కోరిక, తృష్ణ ఇవన్నీ వేటి యందు ఉండాలి అంటే ఆ పరమాత్మ యొక్క లీలల యందు మాత్రమే ఉండాలి, ఆయన స్వరూపం మీద మాత్రమే ఉండాలి. ఇలా జాగ్రత్త చేసుకోవాలి మనస్సుని. అప్పుడు మన మనస్సు రాయిలాగా ఉండేటువంటి ఈ హృదయం కూడా కరగటం ప్రారంభం అవుతుంది. అది కరిగి అప్పుడు అంతా పరమాత్మమయంగా గోచరిస్తుంది. అలాంటి వాళ్ళు, హృదయం కరిగినటువంటి వాళ్ళు, పరమాత్మని హృదయంలో నిలుపుకోగలిగి అంతా పరమాత్మమయంగా చూడగలిగినటువంటి వాళ్ళు సిగ్గుపడకుండా, బిడియపడకుండా స్వామి యొక్క దివ్యమైన నామాన్ని ఎలుగెత్తి చక్కగా గానం చేస్తూ ఆయన్నే తలుచుకునేటువంటి సామర్థ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆ పరమాత్మ లీలల్ని తలుచుకుని వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అలాగే బిగ్గరగా రోదిస్తూ ఉంటారు, పరమాత్మ ఎప్పుడయ్యా నీ సన్నిధికి నన్ను చేర్చుకుంటావు నువ్వు అని గట్టిగా బిగ్గరగా అరుస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే ఆ జ్ఞానాన్ని పొందనటువంటి లౌకికులకు ఏమనిపిస్తుందంటే వీళ్ళంతా పిచ్చివాళ్ళ అనిపిస్తుంది. నిజంగా భగవంతుని యొక్క ఆ మహిమతో లీనమైపోయి
ఆయన్నే తలుచుకునేటువంటి వాళ్ళకి ఈ లౌకికమైనటువంటి స్పృహలు అనేవి కనిపించవు. వారి ఆచరణలన్నీ కూడా విలక్షణంగా ఉంటాయి. వాళ్ళంతా దైవమయంగా చూడటం వల్ల స్వల్పము ఆధిక్యము, ఎక్కువ తక్కువ, శత్రువు మిత్రుడు, ధనము నష్టము, వ్యాపారము, ఐశ్వర్యము, పదవి, ఇలాంటివన్నీ కూడా అసలు వాళ్ళ ధ్యానంలోకే రావు. వాళ్ళంతా ఎప్పుడూ ఆ పరమాత్మని తలుచుకుంటూ ఇది నా లక్ష్యం, ఇదే పరమాత్మ స్వరూపం, అదే నా లక్ష్యం అనేటువంటి భావనతో అంతా పరమాత్మమయంగా తలుచుకుంటూ తమని తాము మరిచిపోయి ఎప్పుడూ నవ్వుతూ చక్కగా రోదిస్తూ బిగ్గరగా నామాన్ని స్మరిస్తూ సామాన్యులకు చూడటానికి పిచ్చివాళ్లలా కనిపిస్తారు. కానీ అది ఉత్కృష్టమైనటువంటి భక్తి వల్ల కలిగేటువంటి ఒక చక్కటి దశ అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి పరమాత్మను చేరుకోవాలంటే జాగ్రత్తగా ఈ ఐహిక విషయాల్ని వదిలిపెట్టడం కోసం మనం చేయవలసినటువంటి తేలికైన ఉపాయం ఆ స్వామి యొక్క దివ్యలీలల్ని వినటం, పఠించటం, గానం చేయటం. ఖంవాయుమగ్నిం సలిలం మహీంచ జ్యోతింషి సత్వాని దిశోద్రుమాదీన్ సరిత్ సముద్రాంశ్చ హరే శరీరం యత్కించ భూతం ప్రణమేదనన్యః. పంచభూతాలు పృథివ్యప్తేజో వాయురాకాశములు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, వాయువు, ఈ 5 పంచభూతాలు పరమాత్ముడే. అవి పరమాత్మ కన్నా భిన్నమైనవి కాదు. గాలి వీస్తోంది, నీరు చల్లగా ఉన్నది, వేడి తేజస్సుతో కాలిపోతూ ఉన్నది, తాపాన్ని కలిగిస్తోంది, భూమి గంధంతో కూడి ఉన్నది, ఇన్ని రకాలుగా శబ్దాన్ని గుణంగా కలిగినటువంటిది ఆకాశం. ఇలా భిన్న భిన్నాలైన కనిపిస్తున్నప్పటికీ వాటన్నిటి యొక్క స్వరూపం పరమాత్ముడే. జలము పరమాత్ముడే, అగ్ని పరమాత్ముడే, ఆకాశం పరమాత్ముడే, నక్షత్రాలున్నాయే అవి కూడా పరమాత్ముడే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ పరమాత్మ స్వరూపాలే, దిక్కులు పరమాత్ముడే. కదలకుండా ఒకచోటే ఉన్నటువంటి ఈ చెట్లు, వృక్షాలున్నాయే ఇవన్నీ పరమాత్మ స్వరూపాలే. నదులు గాని, సముద్రాలు గాని ఇవన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలో ఉండేటువంటి భాగములే తప్ప వేరొకటి కాదనుకున్నప్పుడు నీకు పవిత్రమైనది కాకుండా ఏది కనిపిస్తుంది? అంతా పరమాత్మయే అనే భావన నిజంగా కలిగినప్పుడు అదే ముక్తికి ప్రధానమైనటువంటి ద్వారం అయిపోతుంది. కాబట్టి దేన్ని చూచినా పరమాత్మమయంగా భావన చేసి నమస్కారం చేసేటువంటి స్థితికి చేరిన వాడే భాగవతోత్తముడు. అలాంటి వాళ్ళకి శత్రు మిత్ర భావన అనేది ఉండదు. ఎక్కడ చూసినా పరమాత్ముడే కనిపిస్తాడు. ఐహిక విషయాలన్నీ కూడా అసలు వాళ్ళ స్మరణలోనే ఉండవు. సామాన్యులకు మాత్రం వాళ్ళు ఒకంత ఉన్మాదుల వలె లోకరీతికి వ్యతిరేకంగా కనిపిస్తారు. కానీ వాళ్ళు నిజమైనటువంటి భక్తులు. ఈ విధమైన ఉచ్చస్థితిని చేరుకోవాలి అంటే దగ్గర మార్గం, అపాయం లేని ఉపాయం ఏమిటి అంటే ఆ స్వామి రూపాన్ని స్మరించటం, ఆ నామాన్ని చక్కగా ఎలుగెత్తి కీర్తించటం. దీన్ని నిరంతరము చేయడం అభ్యాసం చేసుకున్నట్లయితే నెమ్మదిగా మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. కానీ చేసే స్మరణ మాత్రం ఆ పరమాత్మ యందే మనసు పెట్టి చెయ్యాలి. ఆ మనసు పెట్టి చేసేదే మనలో ఉన్నటువంటి వైకల్యాన్ని పోగొట్టడానికి తోడ్పడుతుంది. భక్తి పరేశానుభవో విరక్తి అన్యత్ర చైషత్రిక ఏకకాలః ప్రపద్యమానస్య యథాశ్రుతస్యు తుష్టి పుష్టి క్షుదపాయో అనుఘాసం. భక్తి అంటే దాన్ని సాధించవలసినటువంటి మార్గాన్ని చక్కగా చెబుతూ ఇటువంటి భక్తి మార్గాన్ని అవలంబించటం ద్వారా భక్తి మార్గము అలాగే పరమేశ్వరుని సంబంధమైనటువంటి ఒక చక్కటి దివ్యమైన అనుభూతి మనలో ప్రారంభమవుతుంది. ఏదైనా ఒకటి సాధించాలంటే తదనుగుణమైనటువంటి ఆచరణ కావాలి కదా. తుచ్చమైనటువంటి లౌకికమైన సుఖాలను ఆస్వాదించడం కోసమే ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటామే అజ్ఞానంతో. మరి ఉత్తమోత్తముడైనటువంటి ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని శాశ్వతంగా పొందటం కోసం ఏం చేయాలి అంటే ఇటువంటి ఉపాయాలు, తేలికైన ఉపాయాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మార్గం నుంచి చ్యుతులవ్వరు. అంత సుకరమైన సులభమైన చక్కని
ఒక చక్కటి ఉపాయం. ఆ ఉపాయంతో భక్తి కలిగి ఆ భక్తితో పరమాత్మ యందు అనుభూతిని సాధించుకుని, పరమాత్మతో అనుభూతి ఎంత పెరుగుతూ ఉంటుందో సంసారాదుల పట్ల విరక్తి అంతగా పెరుగుతుంది. అదే మనకి కనిపించేటువంటి నిదర్శనం. ఆయన యందు మనస్సు లగ్నమై పెంచే కొద్దీ ఈ లోకంలో కనిపించేటువంటి సుఖదుఖాలన్నీ కూడా మనకు అసలు పట్టింపుకి రానటువంటి అవస్థ కలుగుతూ ఉంటుంది. భక్తి, పరమేశ్వరుని యందు అనుభూతి, తద్వారా కలిగేటువంటి లౌకికమైన విషయాల పట్ల విరక్తి, ఈ మూడు కలుగుతాయి ఈ విధమైన ఉపాయంతో. ఎలాగా అంటే ఆహారాన్ని స్వీకరించేటప్పుడు తినేవాడికి ప్రతి ముద్దలోనూ ఆనందం కలుగుతుంది, అలాగే శక్తి కలుగుతుంది. అదేవిధంగా ఆకలి బాధ కూడా తొలగిపోతుంది. ప్రతి ముద్దలోనూ ఆస్వాదిస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు, శక్తిని పెంచుకుంటాడు, ఆ లోపల ఉన్న ఆకలి కూడా తొలగిపోతుంది. అలాగే ఆ పరమేశ్వరుని యందు భక్తి అనేటువంటిది ఒక సంతోషము, అలాగే ఆయన యందు అనుభూతిని పొందడం అనేటువంటిది మనలో కలిగించేటువంటి శక్తి. ఇతర బంధముల పట్ల విరక్తి కలగడం అనేటువంటిది ఏమిటంటే ఆకలి తొలగిపోయినట్టు. ఈ రకమైనటువంటి భావనతో ఆ భగవంతుణ్ణి భావించటం ప్రారంభించాలి. దీనికి ముఖ్యంగా కావలసింది ఏమిటంటే విశ్వాసం కావాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం, విశ్వాసం ఉండి ఆయన పాదాలని పట్టుకుని అక్కడ కనిపించేది కేవలం ఒక ప్రతిమ కాదు, ఆయన సాక్షాత్తు పరమాత్ముడే. ఆయనే కాదు, ఈ కనిపించే భక్తులందరూ కూడా పరమాత్మ స్వరూపులే, నీరు పరమాత్ముడే అని ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని, ప్రకృతితో సహా అంతటినీ పరమాత్మ స్వరూపంగా చూడగలిగినటువంటి వాళ్ళు తప్పకుండా ముక్తిని సాధిస్తారు. ఇత్యచ్యుతాంఘ్రిం భజతోనువృత్య భక్తిర్విరక్తి భగవత్ ప్రబోధ భవంతి వై భాగవతస్య రాజన్ తతః పరాం శాంతిముపైతి సాక్షాత్. ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను పట్టుకుని గట్టిగా వదిలిపెట్టను స్వామి, నువ్వే నాకు దిక్కు, నాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అవన్నీ నువ్వే చూసుకో, నేను నిన్ను పొందడానికే ఉన్నాను అని మనస్సుతో పరమాత్మని సేవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భక్తిని పొందుతారు, ఐహిక విషయాల్లో విరక్తిని పొందుతారు. ఆ భగవంతుడు ఎప్పుడూ వాళ్ళల్లో స్పష్టంగా స్ఫురిస్తూ ఉంటాడు, జ్యోతి స్వరూపంలో కనిపిస్తూ ఉంటాడు. ఇది నిశ్చయము, ఇందులో సందేహం లేదు. ఇది మనందరికీ తెలియజేసినటువంటి ఉపాయం. ఈ నారద మహర్షి వసుదేవునకు చెప్పుతున్నట్లుగా ఇటువంటి చర్చలన్నీ ఇందులో ఎందుకు కనిపిస్తున్నాయి? ఒక తేలిక మార్గం చూపిస్తున్నారు. ఎలాంటి మార్గం అంటే కళ్ళు మూసుకుని గబగబా పరిగెత్తినా కూడా అపాయం లేనట్లుగా ఉండే మార్గం ఏదైతే ఉంటుందో అలాంటి మార్గం ఇది. అది చేయటం వల్ల ఇవన్నీ తొలగిపోతాయి. నాయనా, ఈ ఔషధం చిన్నదే, ఇది తీసుకోవటం ద్వారా నీలో ఉన్నటువంటి రోగం అంతా మటుమాయం అయిపోతుందని చెబితే ముందు ఆ ఔషధం మీద మనకి నమ్మకం కలగాలిగా. అలాగే ఆ పరమాత్మను స్మరించటం, కీర్తించడం ఇవన్నీ యాంత్రికంగా చేయకుండా, నలుగురి యొక్క పొగడతల కోసం చేయకుండా, నేను మహాభక్తుణ్ణి అని 10 మంది పొగడాలని కాకుండా మన కోసం మనం చేసుకోవాలి, మన ఉద్ధరణ కోసం మనం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు కనిపించేటువంటి లక్షణాలు ఏమిటి అంటే శత్రుమిత్ర భావాలు తొలగిపోవటం, ఐహిక విషయాల యందు విరక్తి కలగడం, భగవంతుని జ్ఞానం మనసులో స్ఫురించటం, నిరంతరమైన ఆనందం కలగటం, హృదయం అంతా శాంతిగా ఉంటుంది. తాపత్రయాలు పోయినప్పుడు మనస్సులో ఏ విధమైనటువంటి వికారాలు ఉండవు. అప్పుడు ఉత్కృష్టమైనటువంటి శాంతి కలుగుతుంది, ఉపశమనం కలుగుతుంది ఈ సంసారాల నుంచి. అదే ప్రధానమైనటువంటి గుర్తు అని ఆ కవి అనేటువంటి మహానుభావుడు చక్కగా ఆ విదేహరాజునకు వర్ణించి చెప్పారు. అప్పుడు ఆయన మరలా ప్రశ్నిస్తున్నారు ఆ రాజుగారు. మరి ఆయన ఏం ప్రశ్నించారో, ఇంకా భగవత్ సంబంధమైన విషయాలు ఏం తెలుసుకున్నారో అవన్నీ మనం మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నమో